చెప్పినట్లు మేము హైదరాబాద్కి 84లో కన్నడోద్యోగాలు పోయిన తర్వాత మేము పట్టు జీత పట్టుకొని హైదరాబాద్ వచ్చినాం. వచ్చి అన్ని రకాల ఇబ్బందులు పడి ఆర్థికంగా ఫర్దర్ స్టడీస్ చేయలేని పరిస్థితుల్లో ఒక వ్యక్తి చీరాల ప్రసాదరావు గారని ఆయన ట్రస్ట్ ద్వారా నాకు స్కాలర్షిప్ ఇచ్చాడు. ఆ స్కాలర్షిప్తో సరే నేను నా పాస్ట్లోకి వెళ్తే నేను ఐ బికమ్ మోర్ ఎమోషనల్. సో భవిష్యత్తు గురించి మాట్లాడతాను. సో ఈరోజు మన ట్రస్ట్ ద్వారా ఎంతమంది అయితే సహాయం తీసుకుంటున్నారో అండ్ స్టేజ్ మీదకి వచ్చి ఇప్పుడు 4-5 పిల్లలు కూడా మాట్లాడారు. మాకు అవకాశం వస్తే సార్ మీ అంతా కాకపోయినా ఎంతో కొంత చేస్తామని చెప్పేసి నేను ఏం బిలీవ్ చేస్తానంటే భగవంతుడు ఇవ్వాలి అని మనం అనిపిస్తే మన మనసు ఇవ్వాలి అని కనుక తోస్తే అరే వీడు ఇవ్వాలనుకుంటున్నాడని భగవంతుడు మనకు అంతకంటే ఎక్కువ ఇస్తాడు అనేది నేను నమ్ముతాను. అండ్ అనాదిగా బ్రాహ్మణుడు అనేవాడు పుస్తకాల్లో పురాణాల్లో ప్రతి చోట్ల మన పేద బ్రాహ్మణుడు ఉండేవాడు, భిక్షాటనకి వెళ్ళేవాడు, అడుక్కునేవాడు. ఇదే చెప్పి మన జీన్స్లో నరాన అడుక్కునేదానికే సిద్ధం చేశారు మనల్ని మన పూర్వీకులు. మనం కూడా ఇస్తాము, అడుక్కోవడమే కాదు మనం దానం చేస్తాము అనే గుణం మనం డెవలప్ చేసుకునే రోజే ఈ కమ్యూనిటీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. శతాబ్దాల తరబడి ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న మన కమ్యూనిటీ ఈరోజు చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఆర్థికంగా వనరులు లేక, వసతులు లేక, ఏవి సపోర్ట్ లేక దిగజారిపోతుంది. రిప్రజెంటేషన్ గవర్నమెంట్లో కానీ, పాలిటిక్స్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, లేదు బ్యూరోక్రసీలో కానీ ఉన్న రిప్రజెంటేషన్ 1947 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ డిమినిష్ అయిపోయి 0%కి వచ్చే పరిస్థితి. సో మనము ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ప్రభుత్వం కొంతవరకే సహాయం చేయగలదు. వ్యక్తులు సమూహాలుగా ఏర్పడి అది ఏ రకంగా అయినా సరే ఒక కమ్యూనిటీ కానీ, ఒక గ్రూప్ కానీ, ఒక విలేజ్ కానీ, ఒక డిస్ట్రిక్ట్ కానీ, మండల్ కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ ఇట్స్ ఏ గ్రూప్గా ఫామ్ అయితే యునైటెడ్గా ఎన్నైనా చేయొచ్చు అనే దానికి ఇదొక ఉదాహరణ. సో పెద్దలు చెప్పినట్లు ఈ అలూమ్ని కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంతవరకు గతంలో సహాయం పొందిన వాళ్ళు కానీ, ఇప్పుడు పొందుతున్న వాళ్ళు కానీ, భవిష్యత్తులో పొందుతున్న వాళ్ళు కానీ అందరినీ ఒక గ్రూప్గా తయారు చేసి ఈరోజు నేను సార్తో ఇంతకుముందు సార్లతో కింద కూర్చున్నప్పుడు షేర్ చేసుకున్నాను. నా ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు నా శాలరీ 3,500 రూపీస్. 3,500 రూపీస్లో నేను 500 రూపీస్ చారిటీకి ఇచ్చేవాడిని. ఇవ్వాలి అనే గుణం ఉండాలి కానీ దానికి టైం పెట్టుకోకూడదు. జనరల్లీ ఏమనుకుంటామంటే మేము లైఫ్లో సెటిల్ అయిన తర్వాత సహాయం చేస్తాము. సెటిల్మెంట్ అనే దానికి ఒక అర్థమే లేదు. సెటిల్మెంట్ అనే దానికి ఇట్స్ నాట్ ఏ మైల్ స్టోన్ టు రీచ్. సెటిల్మెంట్ అనేది జర్నీ. కంటిన్యూస్గా మీరు సెటిల్ అవుతూనే ఉంటారు లైఫ్లో. సో సహాయం చేయాలి అనే దానికి మీరు ఒక టైం పెట్టుకోకండి. సహాయం చేయాలి అనే దానికి ఒక టార్గెట్ అనేది ఏం పెట్టుకోకండి. మీకున్న స్థాయిలో డబ్బు రూపాయగానే సహాయం చేయక్కర్లేదు. మీరు చదువుకునే వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి చదువు చెప్పండి. మీ క్లాస్లో వాళ్ళకి, చిన్న క్లాసులో వాళ్ళకి ట్యూషన్స్ చెప్పండి. లేదు ఇప్పుడు మీరు కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి వస్తారు, ఉద్యోగంలో చేరుతారు. ఉద్యోగంలో చేరినప్పుడు మీకు అప్లికేషన్స్ వస్తాయి ఇంకొకళ్ళు జాబ్ కోసము. వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామరాజ్ అన్నపూర్ణమ్మ ట్రస్ట్ నుంచి బెనిఫిషియరీస్ ఏంటో వాళ్ళకి హెల్ప్ చేయండి, ఉద్యోగంలో హెల్ప్ చేయండి, ఉద్యోగాలు ఇచ్చేదానికి హెల్ప్ చేయండి. ఏ రకంగానైనా సరే ఆ నోటీస్ మీ నోటీస్కి వచ్చినప్పుడు ఈ వ్యక్తులకు మీరు పరస్పరం సహాయం చేసుకుంటూ కనపోతే మనము ఇట్లా ఎన్నో రకాలుగా దేశానికి, రాష్ట్రానికి, సమాజానికి ఉపయోగపడవచ్చు. సో కామరాజ్ అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 18 సంవత్సరాల నుంచి, అంటే ట్రస్ట్ ఫామ్ చేసి ఒక 4-5 ఇయర్స్ అయినా సరే నేను ఆల్మోస్ట్ 1990లో 95లో గవర్నమెంట్లో జాబ్ చేశాను. అప్పటి నుంచి కూడా నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఒక సిస్టమేటిక్ వేలో ఒక పద్ధతిగా లాంటిది చేయలేదు కానీ సిస్టమేటిక్గా ట్రస్ట్ పెట్టి ఈ కార్యక్రమాలను 2 రాష్ట్రాల్లో జన్మనిచ్చినందుకు ఆంధ్రప్రదేశ్, ఈ జీవితాన్ని ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్రానికి రెండింటికి నేను రుణపడి ఉన్నాను. ఇక్కడ ఇదే ఏరియాలో మల్లంపేట అనే ఊరు నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది, బిజినెస్ ప్రస్థానం. సో అక్కడి నుంచి 18 సంవత్సరాలు అయింది. తిరిగి చూసుకుంటే ఇట్స్ ఏ మిరకిల్ అని అనిపిస్తుంది నాకు. సో నా ఉద్దేశంలో మీరందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నరేంద్ర కామరాజు అనే అతను వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ హైదరాబాద్కి వచ్చి ఇది సాధించగలిగినప్పుడు ఇటువంటి సహకారం ఇంత సహకారం లేని పరిస్థితుల్లో నుంచి నేను ఈ స్థాయికి వచ్చినప్పుడు మీకు అందరికీ అంతకంటే గొప్పనే
అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా నాకంటే గొప్పవాళ్ళు అవ్వగలరు అని నా నమ్మకము. ఇంతకుముందు 5 మంది కూడా మాట్లాడుతూ ఏం చెప్పారంటే మీలో కొంత మీరు చేయలేకపోయినంత అయినా కొంతనే చేస్తామన్నారు. నాకంటే మీరు చాలా ఎక్కువ చేయగలరు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది లేట్. ఐ స్టార్టెడ్ హెల్పింగ్ పీపుల్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 25. యూ కెన్ స్టార్ట్ హెల్పింగ్ పీపుల్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 20. సో ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఎక్కువ సహాయం చేయొచ్చు. సో మీరు ట్రస్ట్ని మర్చిపోకండి. అలానే సహాయ గుణం అనేది అలవర్చుకొని చాలామందికి నాట్ ఓన్లీ ఫర్ దిస్ కమ్యూనిటీ ఎవ్రీబడి ఎవరికైతే అవసరమవుతుందో సాధ్యమైనంత వరకు సహాయం చేయండి. ఆ గుణాన్ని అలవర్చుకొని ముందుకెళ్తే అందరూ బాగుంటారు. సర్వే జన సుఖినో భవంతు. దీనికి ఈ సేవా గుణం అనేది మా నాయనమ్మ నుంచే మాకు అలవాటైంది. ఆమెకి ఏమీ లేకపోయినా ఉన్నదానిలో కామరాజు అన్నపూర్ణమ్మ, ఆమె పేరు అన్నపూర్ణమ్మ. ఆమె అన్నదానంలో దిట్ట. ఇంట్లో లేకపోయినా వచ్చిన వాళ్ళకి పెట్టేది తన తిరుగులో కూడా. అంత గొప్ప క్వాలిటీ ఆమె నుంచి మేము అలవర్చుకున్నాం కొంత పార్ట్. సో ఈ పార్ట్ని మేము నా సబ్సిక్వెంట్ జనరేషన్ మా పిల్లలకు కూడా దీన్ని నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తాను కూడా. సో ఈ సంస్థ, ఈ ట్రస్ట్ అండ్ ప్రణీత్ గ్రూప్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా దీన్ని తీసుకొని మరింత ముందుకు ఎంతో గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తామని. అండ్ విద్యాదానం అన్ని దానాల గొప్పది. అన్నదానం ఆ పూట భోంచేస్తే మళ్ళీ సాయంత్రానికి ఆకలి అవుతుంది, లేదా నెక్స్ట్ డే మార్నింగ్ ఆకలి వస్తుంది. కానీ విద్య చేయడం వల్ల ఒక వ్యక్తి సెటిల్ అవుతే అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ కంప్లీట్ జనరేషన్ సెటిల్ అవుతారు లైఫ్లో. సో ఉద్యోగ వ్యాపారాల్లో మీరు స్థిరపడ్డ తర్వాత సహాయం చేసిన చేతుల్ని మర్చిపోకండి. సహాయం కోసము ఎదురు చూసేవాళ్ళని కూడా చూస్తూ ఉండండి. అందరికీ ఉపయోగపడండి అని చెప్పి నేను ఉన్నానని ఒక ధైర్యం కల్పించే వ్యవస్థను స్థాపించి ముందుకు వెళ్తా ఉన్నారు. నరేంద్ర గారు ఈరోజు ఈ వ్యవస్థను స్థాపించకుండా ఏం కాదు, వారికి సంబంధించిన వ్యక్తులకు వారి దగ్గరకు వస్తే ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉండేవారు. ఈరోజు వారు చేసే బిజినెస్లో ఇది చేస్తే తప్ప ముందుకు నడవదని ఏం అంశం లేదు. కానీ కమిట్మెంట్, కన్విక్షన్, దానిలో వారు చూస్తూ ఉంటే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు వారు చేసే ప్రయత్నంలో మరి ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం విషయంలో 2020 నుంచి ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం మా పైన భారం పడ్డది కనుక ఒకటి తర్వాత ఒకటి తీర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా ముందుకు కూడా వెళ్తాం. దీనికి కూడా ఇష్యూ లేదు. కానీ ఆ ప్రయత్నంలోనే వీళ్ళంటి వాళ్ళు తోడుపాటు ఉంటే ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం. నేను ఇక్కడికి వచ్చే వారిని కోరుతా ఉన్నాను. ఇంతకుముందు పెద్దలు అందరూ బాగా చెప్పారు. మా అన్న సతీష్ అన్న గారు చెప్పారు ఆలుమిని ఒకటి ఏర్పాటు చేయాలని. చాలా మంచి ఆలోచన. అదేవిధంగా పెద్దలు జీవీఎల్ గారు చెప్పారు. ఈరోజు మనం కూడా ఒక సమిష్టిగా ఒక వాట్సాప్ గ్రూప్ చేసి ఒక ధైర్యం, మీరు ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు, మీరు చేసే ప్రయత్నంలో మేము ఉన్నామని ఒక ధైర్యం ఇస్తే ఆ ధైర్యంతో చదువుకోపోయేవారు ఉంటారు.